హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏ సింపుల్ మర్డర్ వెబ్ సిరీస్ లోని సీజన్ 1 లోని ఎపిసోడ్ 3 నుంచి స్టోరీని డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి పార్ట్ 1 వీడియోగా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం మొదట పార్ట్ 1 వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఆ పార్ట్ 1 వీడియో లింక్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనీష్ తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మనీష్ రిచాలకి కొత్తగా పెళ్ళై ఉంటుంది. అప్పుడు రిచా మనీష్ ని చూసి, ఒకవేళ నాకు బాగా మనీ దొరికితే నేను ఆ మనీ మొత్తాన్ని మంచం మీద పరిచి ఆ మనీతో ఒక దండన చేసుకుని మెడలో వేసుకుంటాను అని అంటుంది. అదే టైంలో రిచా మనీష్ ని చూసి, నీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు మనీష్, నేను కావాలి అనుకున్నది నాకు దొరికింది అని అంటాడు. అంటే మనీష్ రిచాని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మనీష్ మధుని షూట్ చేసి చంపినప్పుడు ఆ శబ్దాన్ని బయట నుంచి ఇంట్లోకి వెళుతున్న ఉస్మాన్ విని ఉంటాడు. నిజానికి మధు మనీష్ ల మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పుడు మనీష్ పొరపాటున గన్నుతో మధుని షూట్ చేసి చంపేసి ఉంటాడు. ఆ గన్ సౌండ్ విన్న ఉస్మాన్ వెంటనే ప్రియా దగ్గరికి వెళ్లి, నువ్వు విన్నావా లేదా ఆ గన్ సౌండ్? మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, అలాగే ఆ పండిత్ని నమ్మలేం, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి అని అంటాడు. దాంతో ప్రియా మరియు ఉస్మాన్ ఇద్దరు కూడా బ్యాగ్ ని ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. మనీష్ హిమ్మత్ ఇద్దరు మనీష్ ఇంట్లో ఉన్నప్పుడు హిమ్మత్ కి పండిత్ కాల్ చేసి, నేను ఎవరిని చంపమని చెప్పాను, నువ్వెవరిని చంపావు అని అడుగుతాడు. దాంతో హిమ్మత్ కి మనీష్ వేరే అమ్మాయిని చంపాడు అనే విషయం తెలుస్తుంది. బాత్రూమ్ నుంచి మనీష్ బయటికి వచ్చిన వెంటనే హిమ్మత్ మనీష్ ని చూసి, నువ్వు నిజంగా ఆ ఫోటోలో ఉన్న అమ్మాయినే చంపావా లేదా అని అడుగుతాడు. దాంతో మనీష్ కి హిమ్మత్ కి మొత్తం తెలిసిపోయినట్లు ఉంది అని, బాయ్ నేను కావాలని ఆ అమ్మాయిని చంపలేదు, పొరపాటున ఆమెకి బుల్లెట్ తగిలింది అని చెప్తాడు. అది విన్న హిమ్మత్ మనీష్ ని చూసి, నేను చంపేవారి కళ్ళని చూడొద్దని చెప్పాను కానీ ఫేస్ కూడా చూడకుండా చంపమని చెప్పలేదురా బాబు అని అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కొంత సమయం తర్వాత మనీష్ హిమ్మత్ ని చూసి, బాయ్ రిచాని వెతికి మీరు చంపేయండి, నేను మీకు 2.5 కోట్ల మనీ ఇస్తాను, మొత్తం మనీ తన దగ్గరే ఉంది అని చెప్తాడు. మరో పక్క రిచా ఒక పెద్ద హోటల్ కి వెళ్లి మనీ అంతటని మంచం మీద పరిచి కొన్ని నోట్లని దండలాగా చేసి తన మెడలో వేసుకుంటుంది. మరో పక్క రాహుల్ మధు శవాన్ని చూసిన వెంటనే తన మీద అనుమానం రాకుండా ఉండడం కోసం పోలీస్ స్టేషన్ కి వెనకాల ఉన్న పాత కార్లు పెట్టే షెడ్ లోకి తన కారుని తీసుకుని వెళ్లి పెడతాడు. వెంటనే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి నా కారు మిస్సింగ్ అయ్యింది అని ఒక మిస్సింగ్ రిపోర్ట్ ని ఇస్తాడు. కొంచెం సేపటి తర్వాత సంతోష్ మధు ఇంటికి వస్తాడు. అక్కడ సంతోష్ తన ప్రియురాలు శవాన్ని చూసి బాగా ఏడ్చి ఆ తర్వాత వెంటనే పోలీసులకి కాల్ చేసి మధు ఇంటి అడ్రస్ ని చెప్పి అక్కడ ఏదో బుల్లెట్ పేల్చిన శబ్దం వచ్చింది అని చెప్తాడు. ఆ తర్వాత సంతోష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క రాహుల్ తన కారు మిస్సింగ్ రిపోర్ట్ ని ఇచ్చిన తర్వాత వెంటనే మనీష్ రెగ్యులర్ గా వచ్చే బారుకి వచ్చి అక్కడ ఉన్న శంకర్ కి 2000 రూపాయల నోట్ నిచ్చి, ఒకవేళ నా గురించి ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు నిన్న ఆఫ్టర్నూన్ నేను రిచాతో పాటు ఇక్కడే ఉన్నాను అని చెప్పు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అమిత్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ప్రాతిక్లు మధు ఇంటికి వస్తారు. ఆ ఇన్స్పెక్టర్ శవం ఉన్న పొజిషన్ ని మార్క్ చేసి ఉంటారు కదా, సేమ్ ఆ మార్క్స్ మీద నిలబడి తన జూనియర్స్ ని చూసి, ఇక్కడే ఎందుకు శవం పొజిషన్ ని మార్క్స్ వేశారు, వేరే చోట మార్క్ చేయొచ్చు కదా అని అంటాడు. అంటే అర్థమైంది కదా. ఇలాగే ఆ ఇన్స్పెక్టర్ కొంచెం ఆడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ తన జూనియర్ అదే సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ప్రాతిక్ చాలా చలాకీగా తెలివిగా ఉంటాడు. మరో పక్క మనీష్ మరియు హిమ్మత్తులు ఇద్దరు కూడా రిచాని వెతుకుతూ ఉంటారు. అలా వారు వెతుకుతూ రిచా ఆఫీస్ కి వెళ్తారు కానీ అక్కడ కూడా రిచా ఉండదు. అయితే అక్కడ రాహుల్ కూడా ఉండడు. దాంతో మనీష్ వెంటనే రాహుల్ కి కాల్ చేస్తాడు. కానీ మరో పక్క రాహుల్ రిచాని వెతుక్కుంటూ మనీష్ ఇంటికి వస్తాడు. అయితే అక్కడ కూడా రిచా ఉండదు. సరిగ్గా అదే సమయంలో రాహుల్ కి మనీష్ కాల్ చేస్తాడు. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఒకేసారి రిచా గురించి ఒకరినొకరు అడుగుతారు. మరో పక్క పోలీసులు సంతోష్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. ఎందుకంటే మధు ఫోన్ లో సంతోష్ నెంబర్
నెంబర్ ఉంటుంది. అప్పుడు సంతోష్ పోలీసుల్ని చూసి చనిపోయిన మధు నా ప్రియురాలు అని చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ సంతోష్ ని చూసి మధు నీకంటే ఎక్కువగా రాహుల్ అనే వ్యక్తికే ఎక్కువ కాల్స్ చేసింది అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ మాటలు విన్న తర్వాత సంతోష్ చాలా తెలివిగా ఆ ఇన్స్పెక్టర్ ద్వారా రాహుల్ నెంబర్ ని తీసుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత పోలీసులు రాహుల్ కి కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. రాహుల్ ఇన్స్పెక్టర్ ని చూసి నేను మధు మంచి ఫ్రెండ్స్ అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రాహుల్ ని చూసి నిన్న ఆఫ్టర్నూన్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దాంతో రాహుల్ ఆ బార్ లో నుంచి ఫేక్ బిల్స్ ని తీసుకుని ఆ బిల్స్ ని ఇన్స్పెక్టర్ కి చూపిస్తాడు. నిజానికి రాహుల్ శంకర్ కి మనీ ఇచ్చి నాకు నిన్నటి బిల్లులు కావాలి అని చెప్పి తన చేత ఆ పాత బిల్లుల్ని తీసుకుంటాడు. ఆ తర్వాత రాహుల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళుతూ ఉంటాడు. అయితే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే వెయిట్ చేస్తున్న సంతోష్ రాహుల్ నే ఫాలో అవుతూ ఉంటాడు. రాహుల్ కార్ ని డ్రైవ్ చేస్తూ దారిలో రిచాకి కాల్ చేస్తాడు. రిచా నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను నిన్ను కలవాలి అని అంటాడు. అయితే రిచా ఏమీ ఆలోచించకుండా తను ఎక్కడ ఉందో ఆ అడ్రస్ ని రాహుల్ కి చెప్పేస్తుంది. ఆ తర్వాత రిచా కాల్ కట్ చేసి ఆ మనీ మొత్తాన్ని వేరే చోట దాయాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ టైం ఎక్కువగా లేకపోవడం వల్ల రిచా ఆ మనీ మొత్తాన్ని మంచం మీద అలాగే ఉంచేసి వాటి మీద బెడ్షీట్ పరుస్తుంది. కొంచెం సేపటి తర్వాతే రాహుల్ రిచా దగ్గరికి వస్తాడు. కానీ రిచా రాహుల్ కి చాలా యాటిట్యూడ్ ని చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రాహుల్ రిచాని చూసి ఒకవేళ పోలీసులు నిన్ను అడిగితే నువ్వు నిన్న ఆఫ్టర్నూన్ నేను నీతోనే ఉన్నాను అని పోలీసులకు చెప్పు అని అంటాడు. కానీ రిచా అప్పుడు కూడా తన యాటిట్యూడ్ ని చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. తర్వాత రిచా ఫ్రెష్ అవడానికి బాత్రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే రాహుల్ మంచం మీద ఉన్న మనీని చూసేస్తాడు. ఆ మనీని చూశాక రాహుల్ కి ఈ మనీ అంతా మధు దగ్గర నేను చూసిన మనీనే కదా అని గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత వెంటనే రాహుల్ ఆ మనీ మొత్తాన్ని బ్యాగ్ లో నింపేసి రిచా ఉన్న బాత్రూమ్ డోర్ ని బయట నుంచి లాక్ చేస్తాడు. అదే విధంగా సంతోష్ రాహుల్ ని ఫాలో అవుతూ సంతోష్ కూడా అదే హోటల్ కి వస్తాడు. కానీ రాహుల్ సంతోష్ వెనక నుంచే వెళ్లిపోతాడు. అయితే సంతోష్ రాహుల్ ని చూడలేకపోతాడు. మరో పక్క ప్రియా ఆన్లైన్ లో లైవ్ లో మాట్లాడుతూ మా నాన్న పేరు ప్రాన్ దవాస్, మా నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడు. ఎందుకంటే నేను ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను. ఇప్పటి నుంచి నేను చనిపోయి శవమై కనిపిస్తే దానికి కారణం మా నాన్న అని మీరు అర్థం చేసుకోండి అని చెప్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అలాగే ప్రాన్ దవాస్ కూడా ఆ వీడియోని చూసి చాలా కోపంగా ఉంటాడు. మరో పక్క రాహుల్ రిచా బెడ్ మీద కేవలం 2000 రూపాయలని మాత్రమే పెట్టి వెళ్తాడు. ఆ తర్వాత రాహుల్ ఆ మనీ మొత్తాన్ని తీసుకుని వెళ్లి తన కారు డిక్కీలో పెట్టి ఆ కారులోనే పడుకుంటాడు. మరో పక్క హిమ్మత్ మరియు మనీష్ ఇద్దరు కూర్చొని మందు తాగుతూ ఉంటారు. పాపం మనీష్ హిమ్మత్ కి తన పాత జ్ఞాపకాల గురించి చెప్పడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో రిచా మనీష్ కి కాల్ చేసి తన హోటల్ అడ్రస్ చెప్తుంది. చాలా నైస్ గా మాట్లాడి మనీష్ ని తను ఉన్న హోటల్ కి రమ్మని పిలుస్తుంది. మరో పక్క ప్రాన్ దవాస్ ఆ వీడియోను చూసిన తర్వాత పండిత్ కి కాల్ చేసి ఏది ఏమైనా నా కూతురు బ్రతికే ఉండాలి, ఒకవేళ తను చనిపోతే మీడియా నన్ను చంపేస్తుంది అని అంటాడు. ఇదంతా విన్న తర్వాత పండిత్ ప్రియా మరియు ఉస్మాన్లను వెతకడం స్టార్ట్ చేస్తాడు. మరో పక్క మనీష్ హిమ్మత్ ఇద్దరు కూడా రిచా ఉన్న హోటల్ దగ్గరికి వస్తారు. మనీష్ వెంటనే తన దగ్గర ఉన్న గన్నుని ఆ హోటల్ ముందు ఉన్న చెట్లలో దాచిపెట్టి పైకి వెళ్తాడు. రిచా మనీష్ ని చూసి రాహుల్ నా దగ్గర మనీ మొత్తం తీసుకుని పారిపోయాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న మనీష్ మాత్రం రిచాని అస్సలు నమ్మకుండా నేను నిన్ను అస్సలు నమ్మలేను, నాకు ఏదైనా ప్రూఫ్స్ చూపించు అని అంటాడు. దాంతో రిచా వెంటనే మేమిద్దరం యూస్ చేసిన కండోమ్ ఇంకా డస్ట్బిన్ లోనే ఉంది, వెళ్లి చూడు అని చెప్తుంది. మనీష్ ఆ డస్ట్బిన్ దగ్గరికి వెళ్లి చూడగా నిజంగానే అక్కడ కండోమ్ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హిమ్మత్ చాలా నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత రిచా మనీష్ ని దగ్గరికి తీసుకుని సారీ అని చెప్తుంది. మరో పక్క సంతోష్ కి ఆ హోటల్లో రాహుల్ కనపడకపోయేసరికి రాహుల్ ఏ రూమ్ లోకి వెళ్ళాడో తెలుసుకోవడం కోసం ఆ హోటల్ మేనేజ్మెంట్ లోనే ఒక వ్యక్తికి కత్తిని చూపించి సీసీటీవీ ఫుటేజ్ ని ప్లే చేయమని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో మనీష్ వెనక నుంచి వచ్చి హిమ్మత్ ని తల మీద కొట్టి హిమ్మత్ స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. ఆ తర్వాత మనీష్ రిచాని అక్కడి నుంచి తీసుకుని పారిపోతూ హోటల్ బయట తన గన్నుని దాచిపెట్టిన దగ్గర వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో సంతోష్ రిచా ఉన్న రూమ్ లోకి వచ్చి అక్కడ స్పృహ కోల్పోయి ఉన్న హిమ్మత్ ని చూస్తాడు. కొంచెం సేపటి తర్వాత సంతోష్ హిమ్మత్ ని స్పృహలోకి తీసుకుని వస్తాడు. అప్పుడు సంతోష్ హిమ్మత్ ని చూసి నువ్వెందుకు మధుని చంపావు అని అడుగుతాడు. దానికి హిమ్మత్ నీ ప్రియురాల్ని చంపింది నేను కాదు మనీష్ అని చెప్తాడు. దాంతో
దాంతో సంతోష్ నువ్వే ఆ కట్లు విడిపించుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సంతోష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్క పారిపోతున్న మనీష్ మరియు రిచాలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక చిన్న హోటల్లోకి వెళ్తారు. అప్పుడు రిచా మనీష్ కి తన ఏటీఎం కార్డ్ నిచ్చి మనీ తీసుకురమ్మని చెప్తుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ప్రియా ఉస్మాన్లు ఇద్దరు కూడా అదే హోటల్లో ఉంటారు. కానీ ప్రెజెంట్ ఉస్మాన్ ఫుడ్ ని తీసుకురావడం కోసం బయటికి వెళ్తాడు. అదే ఏరియాకి పండిత్ తన మనుషుల్ని తీసుకుని వచ్చి ఉంటాడు. ప్రియా ఫోన్ ని ట్రాక్ చేస్తూ అక్కడికి వచ్చి ఉంటాడు. అప్పుడే ఉస్మాన్ కార్డు నుంచి ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అది పండిట్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఏటీఎం కూడా పండిత్ వెనకాలే ఉందని తెలుస్తుంది. దాంతో పండిత్ వెంటనే ఆ ఏటీఎం లోకి వెళ్లి చూడగా అక్కడ నిజంగానే ఉస్మాన్ ఉంటాడు. దాంతో పండిత్ ఉస్మాన్ ని చూసి ప్రియా ఎక్కడ ఉందో చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడే మనీష్ తన గన్నుని తీసుకుని పండిత్ దగ్గరికి వచ్చి పండిత్ కి ఆ గన్నును గురి పెడతాడు. అయితే పండిత్ మనీష్ ని చూసి గుర్తుపట్టి కొన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చి అమ్మాయి ఫోటోని మనీని అలాగే గన్నుని తీసుకుని వెళ్ళింది నువ్వే కదా అని అంటాడు. దానికి మనీష్ బాయ్ మీరెవరో అని అంటాడు. ఆ తర్వాత వెంటనే ఆ పండిత్ ని చూసి ఒకవేళ నేను ఏ గల్లీలో అయినా కనిపిస్తే నన్ను గుర్తుపట్టొద్దు అని నువ్వే కదా చెప్పావు అని అంటాడు. వెంటనే మనీష్ పండిత్ వైపు షూట్ చేస్తాడు. ఇదే టైం అనుకుని ఉస్మాన్ వెంటనే పండిత్ చేతిలో ఉన్న గన్నుని లాక్కుంటాడు. ఆ తర్వాత మనీష్ పండిత్ ని చూసి తొందరగా ఈ ఏటీఎం లో నుంచి ఒక 5 లక్షల రూపాయలు తీసి ఇవ్వు అని అంటాడు. అయితే పండిత్ మాత్రం నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు అని అంటాడు. ఆ తర్వాత మనీష్ ఉస్మాన్ ఇద్దరు కూడా ఆ పండిత్ కి గన్నుని గురిపెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే పండిత్ మరియు అతని మనుషులు రిచా మరియు మనీష్ల్ని పట్టుకుంటారు. ఆ తర్వాత పండిత్ ఉస్మాన్ దగ్గరకు కూడా వెళ్తాడు. అలా ఆ ముగ్గురు మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అయితే ప్రాణ్ దవాస్ మాత్రం ప్రియా ఎట్టి పరిస్థితుల్లో చావకూడదు, తను ప్రాణాలతో కావాలి అని చెప్పి ఉండడంతో పండిత్ వెంటనే అయితే ప్రియాని చంపకూడదు, ఈ ఉస్మాన్ ని చంపేయాలి అని ఉస్మాన్ ని చంపాలనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రియా పండిత్ ని కిందకు తోసేస్తుంది. దాంతో రిచా మనీష్ ఇంకా ప్రియా ఉస్మాన్ ఈ నలుగురు అక్కడి నుంచి పారిపోతారు. మనీష్ ప్రియా మరియు ఉస్మాన్లను తన ఇంటి టెరాస్ మీదకి తీసుకుని వస్తాడు. మనీష్ ప్రియాని చూసి ఈ అమ్మాయినే నేను మనీ కోసం చంపాలనుకున్నానా అని అనుకుంటాడు. అప్పుడే రిచా మనీష్ ని చూసి నేను రాహుల్ ని చంపేస్తాను, అతను నన్ను యూస్ చేసుకుని నన్ను మోసం చేశాడు అని చెప్తుంది. మరో పక్క పోలీసులు శంకర్ ని విచారించడానికి వస్తారు. అయితే పోలీసులు ఏమీ అడగకుండానే శంకర్ పోలీసుల్ని చూసి ఎప్పట్లాగే అందరికీ చెప్పినట్లుగానే తన స్టోరీని చెప్తూ ఉంటాడు. మాటల మధ్యలో మనీష్ మరియు రిచా గురించి కూడా చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ రిచా రాహుల్ ని చంపడానికి మనీష్ దగ్గర ఉన్న గన్నుని తీసుకుని మనీష్ కి చెప్పకుండానే అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే సబ్ ఇన్స్పెక్టర్ రిచాకి కాల్ చేసి రాహుల్ గురించి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒకసారి పోలీస్ స్టేషన్ కి వస్తారా, నిన్న రాహుల్ మీరిద్దరూ కలిసే ఉన్నారు అని చెప్పాడు అని అంటాడు. ఆ మాటలు విన్న రిచా రాహుల్ ని ఇరికించడానికి ఇదే మంచి టైం అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత పోలీసులు రాహుల్ ని కూడా పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు. రాహుల్ ఫ్రెష్ అయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. మరో పక్క సంతోష్ కార్ ని డ్రైవ్ చేస్తూ తన ప్రియురాలి గురించి ఆలోచిస్తూ కార్ ని ఒక చెట్టుకు గుద్దుతాడు. మరో పక్క హిమ్మత్ బాగా గాయాలతో మనీష్ దగ్గరికి వస్తాడు. మనీష్ ని బాగా కొడతాడు. కానీ మనీష్ మాత్రం రిచా రిచా అంటూ రిచానే కలవరిస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న హిమ్మత్ నీ రిచా మళ్ళీ పీటీ ఉషా లాగా పారిపోయింది అని చెప్తాడు. ఆ తర్వాత మనీష్ హిమ్మత్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. మరో పక్క ప్రియా మరియు ఉస్మాన్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా నాన్న కొంతమంది గోండాల్ని పంపించి ఉస్మాన్ ని ఎలా కొట్టించాడో చూడండి అని చెప్తుంది. అదే సమయంలో రాహుల్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే సబ్ ఇన్స్పెక్టర్ రాహుల్ ని చూసి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. రాహుల్ మాత్రం సబ్ ఇన్స్పెక్టర్ ని చూసి నాకు ఈ పోలీస్ స్టేషన్ నుంచే కాల్ వచ్చింది, నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడే ఆ సబ్ ఇన్స్పెక్టర్ కి రాహుల్ కి కాల్ చేసింది పోలీసులు కాదని సంతోష్ అని తెలుస్తుంది. ఆ తర్వాత రాహుల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఎస్ఐ రాహుల్ ని ఫాలో అవుతూ ఉంటాడు. అదే టైంలో రిచా కూడా పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అప్పటికే రాహుల్ వెళ్లిపోవడం చూసి రిచా కూడా రాహుల్ నే ఫాలో అవుతూ ఉంటుంది. మరో పక్క పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న పాత కారు షెడ్ దగ్గరికి జంక్ యార్డ్ వాళ్ళు వచ్చి కార్ ని తీసుకుని వెళ్తారు. మరో పక్క మనీష్ హిమ్మత్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సంతోష్ కూడా ఉంటాడు. ఎందుకంటే సంతోష్ కూడా గాయాలు తగిలి ఉంటాయి. సంతోష్ మనీష్ పక్కన వచ్చి కూర్చుంటాడు. మనీష్ సంతోష్ ని గుర్తుపట్టలేడు కానీ సంతోష్ మనీష్ ని గుర్తుపడతాడు. ఎందుకంటే హోటల్లో ఉన్నప్పుడు సంతోష్ మనీష్ ని చూసి ఉంటాడు. మరో పక్క హిమ్మత్ మనీష్ ని చూసి అక్కడి నుంచి పారిపో అని సైగ ద్వారా చెప్తాడు. కానీ అప్పటికే చాలా లేట్ అవుతుంది. సంతోష్ మనీష్ కి గన్నును గురిపెట్టి బాత్రూమ్ లోకి తీసుకుని వచ్చి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చంపావో చెప్పు అని అడుగుతాడు. మనీష్ సంతోష్ ని చూసి నేను ఆ అమ్మాయిని కావాలని చంపలేదు, పొరపాటుగా అలా జరిగిపోయింది అని చెప్తాడు. అప్పుడే అక్కడికి హిమ్మత్ వచ్చి సంతోష్ ని తల మీద కొట్టి అతను స్పృహ కోల్పోయేలాగా
చేస్తాడు. దాంతో మనీష్ మరియు హిమ్మత్తులు ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. బయటకు వచ్చిన తర్వాత మనీష్ హిమ్మత్ ని చూసి మనం ఆ మంత్రి నుంచి పిల్లల్ని కాపాడదామని చెప్తాడు. మరో పక్క సంతోష్ అతి కష్టం మీద ఆ జంక్ యార్డ్ కి రీచ్ అవుతాడు. ఆ జంక్ యార్డ్ సంతోష్ దే. అప్పుడే అక్కడికి రాహుల్ కారు వస్తుంది. సంతోష్ ఆ కార్ ని చూసి దాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత హిమ్మత్ మరియు మనీష్ ఇద్దరు కలిసి పండిత్ ఆఫీస్ కి వస్తారు. పండిత్ సిస్టమ్ ని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి సంతోష్ ఫైల్ కనిపిస్తుంది. సంతోష్ దగ్గర 5 కోట్లు మనీ ఉన్నట్లు, ఆ మనీనే సంతోష్ మధుకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మనీష్ తన వాయిస్ మార్చి సంతోష్ కి కాల్ చేసి ఒకవేళ నువ్వు నాకు 5 కోట్లు ఇవ్వలేదు అంటే నీ నేర చరిత్ర అంతా పోలీసులకి చెప్తాను అని ఒక బ్లాక్ మెయిల్ చేస్తాడు. కానీ సంతోష్ మనీష్ గొంతుని గుర్తుపడతాడు. వెంటనే సంతోష్ మనీష్ ని మరియు హిమ్మత్ లని జంక్ యార్డ్ దగ్గరికి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత హిమ్మత్ మరియు మనీష్ పండిత్ సిస్టమ్ లో నుంచి హార్డ్ డిస్క్ ని తీసుకుంటారు. మరో పక్క రిచా రాహుల్ ని ఫాలో చేస్తూ రాహుల్ ఉన్న ప్లేస్ కి వచ్చి తన ఫేస్ ని చేంజ్ చేసుకుని చేతులు బంధించి ఉన్న రాహుల్ ని బాగా కొట్టి నా మనీ ఎక్కడ ఉందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సబ్ ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు. రిచా రాహుల్ మీద గన్నిని పాయింట్ చేస్తుంది. అప్పుడే ఆ పోలీస్ ఎస్ఐ కూడా రిచా మీద గన్నిని పాయింట్ అవుట్ చేస్తాడు. కానీ పోలీసు ఎస్ఐ వెనకాల ఒక వ్యక్తి వచ్చి ఎస్ఐ మీద గన్నుతో పాయింట్ అవుట్ చేస్తాడు. ఆ సమయంలో రాహుల్ రిచా చేతిలో ఉన్న గన్నుని లాక్కోవడం కోసం ట్రై చేస్తాడు. అందువల్ల రిచా పొరపాటుగా ఎస్ఐ మీదకి షూట్ చేస్తుంది. అప్పుడు బై మిస్టేక్ ఎస్ఐ గన్నుతో తన వెనకాల ఉన్న వ్యక్తిని షూట్ చేస్తాడు. ఎస్ఐ వెనకాల ఉన్న వ్యక్తి కూడా బై మిస్టేక్ గా గన్నుతో షూట్ చేయగా ఆ బుల్లెట్ వచ్చి రాహుల్ కి తగులుతుంది. అప్పుడు రిచా ఆ ఎస్ఐ గన్నుని సైడ్ కి తోసేసి ఆ ఎస్ఐని ఒక రూమ్ లో పెట్టి క్లోజ్ చేస్తుంది. మరో పక్క హిమ్మత్ మరియు మనీష్ సంతోష్ జంక్ యార్డ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరూ బాగా డిస్కస్ చేసుకున్నాక హిమ్మత్ ముందుగా దిగి ఎదురుగా వచ్చి నిలబడతాడు. అక్కడికి వెళ్ళాక హిమ్మత్ సంతోష్ ని మనీ ఎక్కడ ఉందో చెప్పు అని, మనీ ఎక్కడ ఉందో చెప్పు, మనీ ఇచ్చి ఈ హార్డ్ డిస్క్ ని తీసుకుని వెళ్ళు అని అంటాడు. కానీ సంతోష్ మనీ ఇస్తున్నా అని చెప్పి తన చేతిలోని గన్నుని తీసుకుని హిమ్మత్ ని షూట్ చేస్తాడు. దాంతో మనీష్ బయటికి వస్తాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయి హిమ్మత్ చనిపోతాడు. అక్కడతో 5వ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. మనం ఈ పార్టీని కూడా ఇక్కడతో ఆపేసి రిమైనింగ్ ఎపిసోడ్స్ ని పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ ఈ వీడియోకి పార్ట్ 1 వచ్చిందని చెప్పాం కదా, ఆ వీడియో లింక్ ని అలాగే రేపు వచ్చే పార్ట్ 3 వీడియో లింక్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.